వీఆర్సీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పీటీఎం 4.0 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రగతిపై ఆరా తీశారు. తల్లిదండ్రుల ఉత్సాహంగా వచ్చి పిల్లల పురోగతిని తెలుసుకోవడాన్ని అభినందించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ మూతబడిన వీఆర్సీని నారాయణ సార్ పట్టుదలతో కృషి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశారన్నారు. 1100 మంది నిరుపేద పిల్లలకు అడ్మిషన్స్ కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. ఉదయాన్ని పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలు టిఫిన్ చేయకుండా వస్తే చదువుపై ఏకాగ్రత చూపలేరనే ఉద్దేశంతో ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్, అలాగే బడికి రాకపోకల కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని వివరించారు. అంతేకాకుండా సాధారణ మెటీరియల్స్ బండిల్స్ ఇవ్వకుండా నారాయణ గ్రూప్ కు చెందిన R&D టీం నిపుణులతో ప్రత్యేకంగా వర్కౌట్ చేయించి విద్యార్థుల స్థాయికి తగిన నాణ్యమైన మెటీరియల్ ను అందిస్తున్నామని తెలిపారు. పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ కుటుంబం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఏం చదువుతున్నారు పిల్లలు? సెకండ్ క్లాస్. బాగుంది. మీ వైపు నుంచి ఏమైనా సజెషన్స్ చెప్పారా? వాళ్ళ పిల్లల వైపు నుంచి ఏమైనా చెప్పారా? కంప్లైంట్స్ కానీ ఏమైనా? స్టడీ బాగుంది, మేడం స్కూల్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిల్లకాయలు బాగా చదువుతున్నారు, బాగా ఇంట్రెస్టెడ్గా ఉంది. పోయిన సంవత్సరం బాగుంది. స్కూల్ చేయడం కానీ పిల్లలు బాగా ఎడట్గా ఉంటున్నారు, బాగా చదువుతున్నాడు. టీచర్ బాగా చెప్తున్నారా? ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ. పాప 5th క్లాస్. ఎలా ఉంది నాన్న? బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్కి మీకు చాలా థ్యాంక్స్ మేడం. మీటింగ్ వాళ్ళకి వచ్చేయండమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉన్నారంటే మీటింగ్ ఒక్కొక్కరికి ఫ్రీగా ఒక్క నిమిషం మేడం. మ్యామ్ ఇక్కడే మ్యామ్ అక్కడికి వస్తారు మ్యామ్. వెళ్దాం. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, తర్వాత ఇక్కడ మీ యొక్క, మా యొక్క, మన యొక్క విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవటానికి ఎంతో ఉత్సాహంగా స్కూల్కి దాకా వచ్చి టీచర్ని కలవాలి, లేకుంటే హెడ్ మాస్టర్ గారిని కలవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని కలిసి మా విద్యార్థుల యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అనుకోవటము చాలా ఆనందకరమైన విషయం అండి. ఇందాక హెడ్ మాస్టర్ గారు వివరంగా చెప్పారు. అది ఏమిటంటే ఒక స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టార్ట్ చేయటము అనేది ఒకటే కాదు. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మూతబడిన స్కూల్ని దాన్ని ఓపెన్ అయ్యేటట్టుగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మొదలు పెట్టడము అనేది ఒక చిన్న బిట్ మాత్రమేనండి. కొంచెం పక్కకి రండి అమ్మ, వెనకాల వాళ్ళు కనిపించడం లేదు, కొంచెం పక్కకి. సో ఎక్కువ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది ఒక చిన్న పార్ట్ అండి. మూతబడిన స్కూల్ని చక్కగా ప్రైవేట్ విద్యా సంస్థలకి ధీటుగా అన్ని రకాల హంగులతో కంప్యూటర్ ల్యాబ్ దగ్గర నుంచి, తర్వాత ప్రతి క్లాస్ రూమ్ దగ్గర నుంచి
తర్వాత మీరు అందరూ చూసుంటారు ఇంటరాక్టివ్ ప్యానల్స్. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టార్లో ఏదైతే లేటెస్ట్గా ఉందో అవన్నీ కూడాను ఇన్కార్పొరేట్ అయ్యేటట్టుగా అవన్నీ కూడాను ఇక్కడ మన విద్యార్థులకి అందుబాటులో ఉండేటట్టుగా క్లాస్ రూమ్ అన్నిటినీ కూడాను రూపుదిద్దటం జరిగింది. ఇది మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు గత సంవత్సరం 2 సంవత్సరాలుగా. సో ఇది ఒక పార్ట్ వరకు మాత్రమేనండి. తర్వాత ప్రతిరోజు విద్యార్థులకి సమస్య ఏముంటుంది, ఇందాక మెన్షన్ చేసినట్టుగా కొంతమంది ఉదయాన్నే టిఫిన్ చేయకుండా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోవాలి. అలా అని కూర్చోపెట్టి అంత టైం వెచ్చించి అదన్నీ చూసుకొని వెళ్ళేంత టైం లేక, సరే నువ్వు ఏదైనా తినగలిగితే తిను, లేకపోతే ఉండు, ఫస్ట్ మేము వెళ్ళి భుక్తికి వెళ్ళాలి కదా అనే తొందరలో ఉన్న వాళ్ళు అలా తినకుండా వస్తున్న కొంతమంది విద్యార్థుల్ని మాట్లాడించినప్పుడు తెలుసుకొని అది ఉండకూడదు. అలా పిల్లలు చదవకుండా క్లాస్లో తినకుండా క్లాస్లో కూర్చుంటే చదువు మీద ఏం కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు? మనకి బుద్ధి దానికి కావాల్సిన ఏదైతే మేత ఉందో అది దానికి పడినప్పుడే మనకి వేరే దాని మీదకి ఫోకస్ వెళ్తుంది, చదువు మీదకి ఫోకస్ వెళ్తుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఉండేటట్టుగా అరేంజ్ చేయటం జరిగింది.